మరికొద్ది రోజుల్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన అద్భుతమైన ఆధ్యాత్మిక సమ్మేళనం, అతిపెద్ద ధార్మిక పండుగ, సుమారు 40 కోట్లకు పైగా ప్రజలు ఒక్క దగ్గరకు చేరుకునే మహా ఉత్సవం కుంభమేళా ప్రారంభం కాబోతోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వేదికగా 12 ఏళ్లకొకసారి నిర్వహించే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం జరగనుంది. ఈ సంవత్సరం అంటే 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది. ఇంతటి ప్రతిష్టాత్మక కుంభమేళాలో కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు దర్శనమివ్వబోతున్నాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం ఏర్పాటు కాబోతోంది. కుంభమేళాను పురస్కరించుకుని ప్రయాగ్రాజ్లో తిరుమల శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయనుంది టీటీడీ. ప్రతిష్టాత్మక కుంభమేళా కార్యక్రమంలో పాల్గొని దేశవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారంలో టీటీడీ కూడా భాగస్వామ్యం పంచుకోనుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహించనున్న మహాకుంభమేళాలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు దర్శనమివ్వనున్నారు. కుంభమేళాలోని సెక్టార్ 6లోని నాగవాసుకి ఆలయం పక్కన 2.5 ఎకరాల స్థలంలో శ్రీవారి మోడల్ ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. కుంభమేళాకు వచ్చే భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఉత్తరాది భక్తుల కోసం ఈ నమూనా ఆలయం ఏర్పాటు చేశామని వివరించారు. తిరుమలలో చేసినట్టుగానే ప్రయాగలో ఏర్పాటు చేసిన ఈ నమూనా ఆలయంలో కూడా జనవరి 13వ తేదీ నుంచి శ్రీవారి సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు కళ్యాణోత్సవం, చక్రస్నానం సహా అన్ని కైంకర్యాలు చేపడతామని తెలియజేశారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, కళా బృందాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, స్వామివారి ఆలయ నమూనాతో పాటు అక్కడ నిర్వహించే కార్యక్రమాలకు యూపీ పోలీస్ అధికారుల సమన్వయంతో భద్రతా ఏర్పాట్లను చేస్తున్నట్టు టీటీడీ జేఈఓ గౌతమి తెలిపారు. మహాకుంభమేళా అంటేనే కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తున్న మునులు, సాధువులు పవిత్ర గంగాజలంలో స్నానమాచరించి పుణ్యం సంపాదించేందుకు వస్తారని, అలాంటి పవిత్ర స్థలంలో స్వామివారి ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని స్వామివారి సేవలను భక్తులకు అందించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు టీటీడీ జేఈఓ గౌతమి. ఎస్వి సంగీత కళాశాల, అన్నమయ్య ప్రాజెక్టు నుంచి అవసరమైన కళాకారులతో సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ప్రధాన ప్రాంతాలలో పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వామివారి ఆవిర్భావం నుంచి ప్రధాన ఘట్టాలతో కూడిన పుస్తకాలను హిందీ, ఇంగ్లీష్ భాషలలో ముద్రించి భక్తులకు విరివిగా పంపిణీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.